ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీని, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు మనకు సంబంధించిన గమనిస్తే విద్య, ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. సో ఒక డెప్త్లోకి పోయే అంశాలలోకి ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ, ఇలా చేయూత కానీ, ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 50,50,000 వరకు తీసుకొని పోతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎంక్వైరీ అయినా పడిందా అన్న? 7 హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేశారు. ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది. 100 గ్రామాలకు పైగా, పరోక్షంగా అయితేనేమి, ప్రత్యక్షంగా ఇంకొక 100 గ్రామాలకైతేనేమి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా, ఆందోళనలు చేస్తున్నా కూడా అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టారు తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు?
మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్టీలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారా అన్నా? 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు? ఇచ్చారా అన్నా? 500 మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు. వచ్చాయా? మెడికల్ కాలేజ్ అన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు. ఏం కట్టారు అన్నా? అసలు ఆలోచన చేయండి. ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలకు గాను 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకేసిందా? 10 సంవత్సరాలు అయిందన్నా, ఆషామాషి కాదు. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రంలో? మన అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? 10 సంవత్సరాలు అయిందే. పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి. మరి మన రాష్ట్రం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి పక్క రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు వేగంగా దూసుకుపోతున్నారు, మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. ఇదేనా మనకు కావాల్సింది? ఇదేనా మన భవిష్యత్తు? ఇదేనా మన బిడ్డల భవిష్యత్తు? మనకు ప్రత్యేక హోదా రావాల్సింది 10 సంవత్సరాల క్రితం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే 10 సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదా వచ్చుండే. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి జరుగుండేది మన రాష్ట్రంలో. దురదృష్టం శాతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఎవరూ పట్టించుకోలేరు. చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పినవాడు, కానీ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా విస్మరించాడు. బీజేపీ పార్టీకి దాన్ని తాకట్టు పెట్టాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు. ఆ రోజుల్లో చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము రండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు. నాకు అధికారం ఇవ్వండి, నాకు ఎంపీలను ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు అధికారం ఇచ్చి 5 సంవత్సరాలు అయిందే. ఈ 5 సంవత్సరాలలో ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదే బీజేపీ పార్టీకి మళ్ళీ గులాంగిరి చేస్తున్నారు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, ఎస్టీల కోసం కడతామన్న ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు. ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క పాలకపక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు, గులాంగిరి చేస్తున్నారు. వాళ్ళు గులాంగిరి చేయడమే కాదన్నా, రాష్ట్ర ప్రజలను గులాములుగా బీజేపీ పార్టీకి గులాములుగా చేయాలని చూస్తున్నారు. అంతటితో కూడా ఆగడం లేదు, మీ బిడ్డలను కూడా బీజేపీ పార్టీకి గులాములను చేయాలని చూస్తున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం. 10 సంవత్సరాల కిందట మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ప్రత్యేక హోదా వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి వీళ్ళు పోరాటం మానేశాడు కదా, కనీసం ఊసే లేకుండా చేశారే, కనీసం ఆ టాపిక్కే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న పదాన్ని ప్రజలు మర్చిపోయేటట్టు చేస్తున్నారు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి కొట్లాడే వాళ్ళు ఉండాలి కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మన రాష్ట్రము ఇలాగే వదిలేస్తే అధోగతి అన్నా పూర్తిగా నాశనం అయిపోతుంది. రాజధాని 10 ఏళ్ల క్రితం మనకు ప్రత్యేక హోదాతో పాటు రాజధాని అన్నది మన హక్కు. ఒక్క రాజధాని అయినా ఉందా అన్న మనకి? ఉందా? చంద్రబాబు గారు ఏం చెప్పారు? అమరావతి రాజధాని చేస్తాను అన్నాడు. సింగపూర్ను మించేలా రాజధాని కడతానన్నాడు. మోడీ అయితే ఢిల్లీని మించేలా రాజధాని కడతామన్నారు. ఎవరు కట్టారు? కట్టారా? అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు చంద్రబాబు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు కడతానన్నాడు. కట్టాడన్నా? తట్టడు మట్టన్నా తీసిపోసారా? ఒక ఇటుక మీద ఇటుకైనా పెట్టారా? 3 రాజధానులు కాదు కదా, ఒక్క రాజధాని కూడా లేదు.